బెల్జియన్ వాఫిల్స్ వరల్డ్ ఫేమస్, అందరూ వినే ఉంటారు, తినే ఉంటారు కూడా. కానీ డచ్ వాఫిల్స్ గురించి ఎప్పుడన్నా విన్నారా? ఇప్పుడు మనము నెదర్లాండ్స్ లోని వాలెందమ్ అనే ఊరికి వెళ్తున్నాము. బోట్ లో, బస్ లో ఆర్ కార్ లో కూడా వెళ్ళొచ్చు. కానీ ఫర్ అ చేంజ్ మా టూర్ గైడ్ బోట్ లో తీసుకెళ్తున్నాడు. ఫస్ట్ దిగగానే వాలందమ్ చీజ్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అసలు ఆ చీజ్ ఫ్యాక్టరీ ఎలా ఉంది, అక్కడ ఏమేం చేస్తారు అని చెప్పి నేను డీటెయిల్డ్ గా ఆల్రెడీ వీడియో చేసి ఛానల్లో పెట్టాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. చీజ్ ఫ్యాక్టరీ టూర్ తర్వాత నెక్స్ట్ వాఫిల్ మేకింగ్ సెషన్ చూడడానికి వెళ్ళాము. సో ఈ ఒరిజినల్ గా డచ్ వాఫిల్స్ ని స్ట్రూప్ వాఫిల్స్ అంటారు. 1810 లో సౌత్ హాలెండ్ లోని గూడా అనే ప్లేస్ లో గెరాట్ కంప్యూషన్ అనే ఆయన మిగిలిపోయిన బ్రెడ్ ముక్కల్లో సిరప్ ముంచి స్ట్రూప్ వాఫిల్స్ అనేవి తయారు చేశాడు. ఈ వాలెందమ్ అనే ఊర్లో ఒక ఆవిడ అవే వాఫిల్స్ ని కొంచెం ఇంప్రొవైజ్ చేసి యూనిక్ టేస్ట్ ఇచ్చి క్యారమిల్, చాక్లెట్ లాంటి ఫ్లేవర్స్ యాడ్ చేసి వాలెందమ్ స్పెషల్ స్ట్రూప్ వాఫిల్స్ అనేవి తయారు చేసింది. అవి తయారైన ఫస్ట్ బేకరీ వాల్ట్స్ బేకరీ. ఆ బేకరీకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఈ బేకరీలో ఆ వాఫిల్ ఎట్లా తయారు చేస్తారు, ఆవిడ హిస్టరీ ఇవన్నీ చెప్తారు అనమాట. సో ఇక్కడ కనబడేవన్నీ రెగ్యులర్ వాఫిల్స్ అండ్ ఆల్సో స్ట్రూప్ వాఫిల్స్. స్ట్రూప్ వాఫిల్స్ కి కూడా పైన టాపింగ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసి, అంటే ఇవాళ మోడర్న్ డే కి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చారు. చూడడానికి అవి బెల్జియన్ వాఫిల్స్ లానే ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్. ఈ షాప్ లో మనకి అన్ని రకాల ఫ్లేవర్స్, అంటే స్ట్రూప్ వాఫిల్స్ సిన్నమన్, చాక్లెట్, క్యారమిల్ అనుకుంటూ డిఫరెంట్ ఫ్లేవర్స్ తో తయారు చేస్తారు. ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఇక్కడ అమ్ముతారు, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఈ షాప్ కింద బేస్మెంట్ లో ఒకప్పుడు ఆ లేడీ ఉండేది, ఆవిడ వాఫిల్స్ తయారు చేసేదని చెప్పి దాన్ని ఇంకా ఆ హెరిటేజ్ సైట్ లాగా అలానే ఉంచేశారు. అక్కడ ఇప్పుడు మనకి వాఫిల్ ఎట్లా తయారు చేయాలని చెప్పి ఒక కుకింగ్ లెసన్ ఇస్తుంది ఈ అమ్మాయి. ఇవాల్టి రోజు వాఫిల్ ఎట్లా తయారు చేస్తున్నారు అని చెప్పడంతో పాటు అప్పట్లో 1800s లో మనకి వాఫిల్ మేకర్, ఓవెన్ అవన్నీ లేని రోజుల్లో ఎలా తయారు చేసేవారు అని చెప్పి కూడా చెప్పింది. సో అప్పట్లో దీన్ని వాఫిల్ మేకర్ గా యూజ్ చేసేవాళ్ళంట. ఓవెన్ లో అట్లా పెడితే వాఫిల్ తయారైపోయేదంట. చాలా కష్టము అండ్ అది చాలా బరువు ఉంటుంది, ఇనుపది అని చెప్తోంది. సో స్ట్రూప్ వాఫిల్ ఇస్ నథింగ్ బట్ 2 వాఫిల్స్ మధ్యలో క్యారమిల్ సిరప్ పెట్టడం అనమాట. ఈ రెసిపీ ఏమీ సీక్రెట్ కాదు. ఇక్కడ మనకి బోర్డ్ మీద మొత్తం రెసిపీ విత్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి. మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు చేసినట్టు ఆబ్వియస్లీ మనకి రాదు కదా. సో ఈ వాఫిల్స్ చేసినప్పుడు మెత్తగానే ఉంటాయి, కానీ దాని తర్వాత గట్టిగా అయిపోతాయి. వీటిని బ్రేక్ఫాస్ట్ కి కాఫీతో తాగుతారంట. సో పొద్దున్న కాఫీ చేసుకోగానే ఇది కాఫీ పైన మూతలాగా ఈ వాఫిల్ పెడితే ఆ కాఫీ నుంచి వచ్చే వేడి సెగకి ఆ వాఫిల్ మెత్తగా అవుతుంది. అప్పుడు దాన్ని కాఫీతో నంచుకుని తింటారంట. సో ఈ బేస్మెంట్ అంతా 1800s లాగానే ఉంచేశారు. అండ్ ఇక్కడ ఈవిడే అంట ఈ మొత్తం వాఫిల్ కనిపెట్టింది. ఆవిడ బొమ్మలాగా ఒక లైఫ్ సైజ్ మానిక్యూన్ లాగా పెట్టారు. ఈ రూమ్ ఈవిడ ఇల్లని, అప్పట్లో ఈవిడ ఇక్కడే ఇవన్నీ చేసేదని చెప్పి చెప్తారు. దిస్ ఇస్ ద హిస్టరీ బిహైండ్ వాలెందమ్ స్ట్రూప్ వాఫిల్స్. ఇక్కడ చేసిన వాఫిల్స్ ని టేస్టింగ్ కి కూడా పెట్టారు. వాఫిల్స్ తో పాటు నెదర్లాండ్స్ లో నెక్స్ట్ ఫేమస్ పొటాటోస్, దాంతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ మీద డచ్ డిప్ అని వేసిస్తారు. అందుకే ఇవి స్పెషల్. వీటి గురించి మరిన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.